రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరిచ్చే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, నకిలీ లిక్కర్ను వాడవాడలా పంచే పనిలో పడిందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనపై అనుచితంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించారు. మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు. ఏడాదిన్నర కాలంలోనే ప్రజా వ్యతిరేకత చూరుగున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శించారు. కోటి సంతకాలు ప్రజా ఉద్యమాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఏ అయితే 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి ప్రైవేటు పరం చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భీష్మించు కూర్చుని ఆల్రెడీ తన కార్యాచరణ ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కేంద్రంతో పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఆస్తిగా తెచ్చిపెట్టి 17 చోట్ల 50 ఎకరాల భూమి అయితే ప్రభుత్వ భూమి అని, లేదంటే ప్రైవేట్ దగ్గర నుంచి కొని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులో 5 కాలేజీలు ఆల్రెడీ క్లాసులు రన్ అవుతున్నాయి, ఇంకో 2 కాలేజీలు రెడీగా ఉన్నాయి, ఇంకొక 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. మరి మీరందరూ చూస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. మరి అయ్యన్న పాత్రుడు గారు జీవో ఇవ్వలేదు, పర్మిషన్స్ లేవు, కాలేజే లేదు అక్కడ అని చెప్పేసి వ్యంగ్యంగా స్పీకర్ గారు మాట్లాడడం. మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కాలేజీలని ప్రజలకి చూపించడం ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయిందో నాకు తెలిసినంతవరకు నేను అక్కడే ఉన్నాను. అక్కడ ఆ కాలేజీలకి సుమారు 50 కోట్లు ఖర్చయింది. దగ్గరగా 50% అబోవ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. కాలేజే కాదు, కాలేజ్తో పాటు 630 పడకల హాస్పిటల్